వాళ్ళు అడిగితేనే నేను చేశాను. వాడడం వాడకపోవడం వాళ్ళ ఇష్టం. పుష్ప 2పై క్లారిటీ ఇచ్చిన తమన్. పాన్ ఇండియా హిట్ పుష్ప 2 గురించి మరో వివాదం తెరపైకొచ్చింది. సంగీత దర్శకుడు తమన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పష్టతనిచ్చారు. సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండటంతో బీజీఎం కోసం తనను నిర్మాతలు సంప్రదించారు అని తెలిపారు. తమన్ మాట్లాడుతూ, నాకు బీజీఎం చేయమని అడిగారు, కానీ అది వినియోగిస్తారా లేదా అనేది వారి నిర్ణయం అని చెప్పినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను అని వివరించారు. కాగా సినిమాలో శామ్ సి అందించిన బీజీఎంను తీసుకున్నట్లు సమాచారం అందింది. ఈ ప్రకటన పుష్ప 2 టీంలో అసలేం జరుగుతోందనే చర్చలకు దారితీసింది. తమన్ ప్రకటనతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇది రికార్డింగ్ అసిస్టెన్స్ మాత్రమేనా, లేక తప్పక తీయాల్సిన పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుకుమార్ తమన్ టాలెంట్ను పూర్తిగా వినియోగించలేదా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు అడిగితేనే నేను చేశాను. వాడడం వాడకపోవడం వాళ్ళ ఇష్టం. పుష్ప 2పై క్లారిటీ ఇచ్చిన తమన్. పాన్ ఇండియా హిట్ పుష్ప 2 గురించి మరో వివాదం తెరపైకొచ్చింది. సంగీత దర్శకుడు తమన్ గతంలో చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పష్టతనిచ్చారు. సినిమా విడుదలకు తక్కువ సమయం ఉండటంతో బీజీఎం కోసం తనను నిర్మాతలు సంప్రదించారు అని తెలిపారు. తమన్ మాట్లాడుతూ, నాకు బీజీఎం చేయమని అడిగారు, కానీ అది వినియోగిస్తారా లేదా అనేది వారి నిర్ణయం అని చెప్పినట్లు పేర్కొన్నారు. రీ రికార్డింగ్ సమయంలో సుకుమార్ ఫోన్ నెంబర్ తీసుకున్నాను అని వివరించారు. కాగా సినిమాలో శామ్ సి అందించిన బీజీఎంను తీసుకున్నట్లు సమాచారం అందింది. ఈ ప్రకటన పుష్ప 2 టీంలో అసలేం జరుగుతోందనే చర్చలకు దారితీసింది. తమన్ ప్రకటనతో నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. ఇది రికార్డింగ్ అసిస్టెన్స్ మాత్రమేనా, లేక తప్పక తీయాల్సిన పరిస్థితి వచ్చిందా అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు సుకుమార్ తమన్ టాలెంట్ను పూర్తిగా వినియోగించలేదా అనే చర్చలు కూడా జరుగుతున్నాయి.